వేసవికాలం వచ్చింది, బాణుడు ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒకవైపు ఎండలు మండిపోతూ ఉన్నాయి, మరొక వైపు గ్యాస్ బండ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తాం, అలాగే పారిశ్రామికవేత్తల్ని చేస్తాం, అమరావతికి బుల్లెట్ ట్రైన్ రప్పిస్తాం, అమరావతికి ఒలింపిక్స్ను తెప్పిస్తాం, అలాగే మరి ఆకాశంలోంచి వాటర్ కూడా తెప్పించి ప్రతి ఇంటికి ఇస్తాం, అలాగే మహిళా సంక్షేమే మా ధ్యేయం, అలాగే మహిళా అభ్యున్నతికి పాటుపడతాం, అలాగే మహిళా సాధికారతకి కృషి చేస్తామని చెప్పి ఈరోజు గ్యాస్ బండ మీద 50 రూపాయలు పెంచడం, నిత్యావసర సరుకుల మీద కూడా పెంచడం, పెట్రోల్ డీజిల్ 2 రూపాయలు పెంచి మీరు కట్టనవసరం లేదు, మీరు చెల్లించవలసిన అవసరం లేదు, కంపెనీ చూసుకుంటుందని చెప్పి ఈరోజు ట్యాక్సుల రూపంలో దాన్ని వసూలు చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి కాదా అని అడుగుతా ఉన్నాను. ఆకాశాన్ని అంటే ధరలతో మరి పేదవాడు పస్తులుంటున్నాడు, అలాగే సామాన్యుడు నలిగిపోతున్నాడు. గీతన్న, నేతన్న, రైతన్న అందరూ కూడా అప్పులు పాలవుతున్నారు. దీనికి కారణం ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరెవరు కట్టెల పొయ్యి మీద వంట చేయకండి, కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తే ఊపిరితిత్తులు పాడైపోతాయి, జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది అని చెప్పి ఈరోజు మరి 50 రూపాయలు గ్యాస్ బండ మీద పెంచి బండను బాధేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధున్న ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే పేరు ఉచిత గ్యాస్ 3 ఇంటింటికి, ప్రతి ఇంటికి ఏమన్నారు? ప్రతి ఇంటికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు కండిషన్ సప్లై అని చెప్పి మరి ఉచిత గ్యాస్లో కోతలు విధిస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను. మరి ఉచిత గ్యాస్ ఇవ్వాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్తో లింక్ పెట్టి వాళ్ళు ఏదో కరెక్షన్ పెట్టేస్తూ ఉన్నారు. అలాగే మరి మీకు గ్యాస్ బండకి బ్యాంకులో డబ్బులు కట్టండి, తర్వాత కంపెనీ వాళ్ళే నేరుగా మీకు బ్యాంకుల్లో డబ్బులు వేస్తారు అని చెప్పి డీబీటీనే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. అలాగే మరి చాలామందికి ఉచిత గ్యాస్ అని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఉచిత గ్యాస్ అనేది ఇవ్వడం లేదు. 1,80,00,000 కుటుంబాలంటే 1,00,00,000 మందికి మాత్రమే ఉచిత గ్యాస్ అనేది ఇస్తూ ఉన్నారు. మిగతా 80,00,000 కుటుంబాలు ఏమైపోయినాయి అని అడుగుతా ఉన్నాను. అలాగే రేషన్ కార్డులు 1,45,00,000 ఉంటే 1,00,00,000 మంది కుటుంబాలకి ఇస్తూ ఉన్నారు. 45,00,000 మందికి ఏమైపోయింది అని అడుగుతా ఉన్నాను. అలాగే 1,55,00,000 ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పి ఈరోజు 1,00,00,000 మందికి ఇచ్చి మిగతా 45,00,000 మందికి ఇవ్వని పరిస్థితి. చాలామంది బ్యాంకులకు వెళ్తే కొంతమందికి డబ్బులు పడతాయి, కొంతమందికి డబ్బులు పడని పరిస్థితి. మరి వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయాలని అడుగుతా ఉన్నాను. కంప్లైంట్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మా దగ్గర చాలా స్పష్టంగా ఉంది, నో ప్రాబ్లం అని చెప్తారు. మీరు వెళ్ళి గ్యాస్ కంపెనీకి వెళ్ళండి అంటారు. గ్యాస్ కంపెనీకి వెళ్తే ఇక్కడ అంతా క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, మీరు బ్యాంకుకి వెళ్ళండి అంటారు. బ్యాంకులకి వెళ్తే అక్కడ కూడా మేము చాలా క్లారిటీగా ఉన్నాం, మీరు వెళ్ళి ఎక్కడైనా ఇంకొక ఎంఆర్ఓ ఆఫీస్లో అడగండి అని అంటారు. పాపం వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ చెప్తుంది ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని, కానీ అక్కడ పని అనేది జరగడం లేదు, ఉచిత గ్యాస్ డబ్బులు పడడం లేదు. అంటే మరి ఈ కూటమి ప్రభుత్వం అంతా గ్యాస్ మాటలు చెప్తా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి కంప్లైంట్ చేద్దామంటే పాపం ప్రజలకి ఆ జిల్లా కన్జ్యూమర్ ఫోరం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. అలాగే మరి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ పనిచేయని పరిస్థితి. మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం కూడా ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ప్రతి ఇంటింటికి ఉచిత గ్యాస్ ఇస్తాము అని ఏ విధమైతే చెప్పారో అదే విధంగా ఉచిత గ్యాస్ అందేలా చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.